లలిత, ఇవాళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నానేమిటి? అద్దం ఉంటే తెలిసేది, చూపించడానికి. ఉందిగా అద్దం. ఏది? ఇదే నా అద్దం. ఇందులో నా అందం చూసుకోగలను. మా బిడ్డే బాబు. బిడ్డ బంతిలా ఎగిరిపడింది సార్. ఇంకాస్తుంటే దక్కేది కాదు. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడావు. నువ్వెవరు బాబు? నా పేరు సత్యం సార్. నన్ను మీరు ఎరగరు. మిమ్మల్ని నేను బాగా ఎరుగుదురు. నేను మన ఎస్టేట్ వర్క్షాప్లో పనిచేస్తున్నాను సార్. ఎవరైతేనే నేను నీకు రుణపడి ఉన్నా. అదేమిటి సార్, మా తాత ముత్తాతల కాలం నుంచి మీ ఉప్పు తిని బతుకుతున్నాం. మేము మీకే రుణపడి ఉన్నాం. అదేం కాదు బాబు, నువ్వు చేసిన సహాయానికి ఇది విలువ కాదు. కానీ ఈ డబ్బు తీసుకో. వద్దు సార్, నాకు ఇదేం వద్దు. ముందు మీరు అమ్మగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అవును, నేను ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్తాను. నువ్వు ఈ పాపను తీసుకెళ్ళి బంగాళాలో ఉండు. అలాగే సార్. హలో డార్లింగ్, హౌ ఆర్ యూ? మాలా, ఏమిటిది? ఎందుకు ఇలా వచ్చా? తోడు నీడగా ఒకప్పుడు మనం కలిసి ఉందామని అనుకున్నాంగా. తోడుగా నన్ను మోసం చేశావు, నీడగా నిన్ను నేను వెంటాడుతున్నాను. మాలా, వ్యక్తి పొద్దులకు ఇది సమయం కాదు. నా భార్య స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నువ్వు చాలా అదృష్టవంతుడు ఆనంద్. ఆమె కనుక ఇప్పుడు స్పృహలో ఉన్నట్లయితే ఈ రుజువుతో పాటు నీ నిజ స్వరూపం కూడా బయటపడిపోయింది. మాలా, ఈ ఫోటో ఇప్పుడు ఎందుకు తెచ్చావు? ఏమిటి నీ ఉద్దేశం? ఏముంది, నీ ఆనందానికి నువ్వు దారి చూసుకున్నావు. నాకు దారి చూపించు, వెళ్ళిపోతాను. నీకు డబ్బేగా కావాల్సింది? నువ్వు ఇప్పుడు ఇవ్వగలిగింది అదొక్కటేగా. ఎంత కావాలి? 5 లక్షలు. 5 లక్షలా? సరే, ఇస్తాను. ముందు నా భార్యను హాస్పిటల్లో జరిపించి ఆ తర్వాత నేనే తీసుకొచ్చి ఇస్తాను. అదిగో అలా కనిపిస్తుంది చూడు చిన్న బంగ్లా, అందులోనే ఉంటాను. వచ్చావా సరే, లేకపోతే నేనే వచ్చి మీ ఆవిడికి స్పృహ తెప్పిస్తాను. సరే. లలితను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. మతి భ్రమించిందని, పిచ్చిగా మారినా మారవచ్చని చెప్పారు. లలితను నర్సింగ్ హోమ్లో చేర్పి 5 లక్షలు తీసుకుని మాల ఉన్న చోటికి వెళ్ళాను. మాల, ఇవిగో నువ్వు కోరిన 5 లక్షలు తీసుకో. నువ్వు నమ్మినా నమ్మకున్నా నిన్ను నేను నిజంగా ప్రేమించాను. నీ సహాయంతో ఈ ఊబిలోంచి బయటపడదామనుకున్నాను. నాకు ఆ అదృష్టం లేదు. నువ్వు అవకాశం ఇవ్వలేదు. ఆ కారణంగా నీ మీద కక్ష తీర్చుకునేటంత కసాయిదాన్ని కాను. నిన్న నా వెనక మా బాస్ పొంచి ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఆత్మను చంపుకుని 5 లక్షలు అడిగాను. వద్దు అనంత్, వద్దు. నాకు ఈ డబ్బొద్దు. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలి. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆలస్యమైతే మా బాస్ వస్తాడు. ఇదన్నమాట ఇక్కడ జరుగుతున్న నాటకం. వెరీ గుడ్. ఆనంద్, ఎంత తెలివి తక్కువ వాడిని. మాల వెళ్ళమనటం, నువ్వు వెళ్ళటం. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత సులభం అయితే మాల ఎప్పుడూ తప్పుకుపోయేది. ఏం మాల, ఈ ఊబిలో నుంచి ఆనంద సహాయంతో తప్పించుకోవాలని చూసావు కదా? ఎందుకు? నువ్వు కోరుకుంటే సులభంగా నేనే పంపించేవాడిగా. కమా, సిద్ధంగానే వచ్చావన్నమాట. కమా, షూట్ షూట్. మర్దర్ సార్, మర్దర్. ఇప్పుడు తెలుసుకోండి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తారో, ఎలా వెళ్తారో. ఓకే, గుడ్ బై. మాలా, ఎంత ఘోరం జరిగింది. జరగాల్సిందే జరిగింది.
నేను ఎలాగూ వెళ్ళిపోతున్నాను. నా చెల్లెలు విమల, నా స్నేహితురాలు నిర్మల ఈ దుర్మార్గుల వలలో చిక్కుకున్నారు. నా హ్యాండ్ బ్యాగ్లో వాళ్ళ ఫోటోలున్నాయి. వాళ్ళని కలుసుకో. ఏమనా అంటే వాళ్ళు నిన్ను స్నేహితుడుగా గుర్తించి సహాయం చేస్తారు. ఈ హంతకుల ఆట కట్టించు. ఇదే నా తుది కోరిక. నా వంశ ప్రతిష్టను నాకిచ్చిన మాటను కాపాడడం కోసం, ఈ నేరాన్ని రుజువుపరచడం కోసం ఎన్ని బాధలకు గురై ఉంటాడో నేను ఊహించుకోగలను. అతని రుణాన్ని నేను జన్మ జన్మలకు తీర్చుకోలేను. ఇది యథార్థం. ఇంతకన్నా నేను చెప్పవలసిందేమీ లేదు. తీర్పు